హాయ్ హలో అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి గోదావరి గుమగుమలాడే గోదావరి చిన్న చేపల ఫ్రై. చాలా ఎమ్మిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో చెప్పాను, ప్రాసెస్ చూసేయండి. ఈరోజు మా ఇంట్లో గోదావరి చిన్న చేపలతో ఫిష్ ఫ్రై అయితే చేద్దాము. ఈ చిన్న చేపల ఫ్రై చాలా బాగుంటుంది. దీనికోసం ఇలా ఫిష్ని నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. ఉప్పు నిమ్మకాయ వేసేసి ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మీరు ఎంతమంది ఈ ఫిష్ తీసుకొచ్చుకొని ఫ్రై చేసుకుంటారా, కర్రీ చేసుకుంటారా? ఏదైనా బాగుంటుంది రెసిపీ. గోదావరి ఫిషెస్ కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత అల్లం పేస్ట్ వేసాను. టేస్ట్కి సరిపడా మీ స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి ధనియా పౌడర్, ఇది వచ్చేసి గరం మసాలా, నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర మెంతులు పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మ్యారినేషన్ మంచిగా పడుతుంది ఫిష్కి. అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేద్దాం. కొంచెం ఆన్ చేద్దాం. లాస్ట్లో కొంచెం హాఫ్ చెక్క లెమన్ యాడ్ చేస్తున్నాను, లెమన్ జ్యూస్. ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం యాడ్ చేసిన మసాలా మొత్తం ఈ ఫిష్కి పట్టేలాగా మంచిగా కలిపేసుకుందాం. ఇలాగా ప్రతి ఒక్క ఫిష్ని ఇలా కలుపుతూ మ్యారినేట్ చేసుకుందాం. ఈ విధంగా ప్రతి ఒక్క ఫిష్కి మంచిగా పట్టించండి. ఈ గోదావరి చేపలు హృదయానికి చాలా, అంటే గుండెకి చాలా ఆరోగ్యం అండి. దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడుకు తక్షణ శక్తిని అందిస్తాయి. వృద్ధులకు, ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి. ఇవి మంచి ఏ విటమిన్ ఉన్న ఫిషెస్ అనమాట. ఇందులో ఉండే ఏ విటమిన్ అనేది మన కంటికి చాలా మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. విటమిన్ డి, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. తక్కువ ఖర్చులో ఎక్కువ ఆరోగ్యం అండి ఫిష్. మనకి ఇలాంటి ఫ్రెష్ ఫిష్ తినడానికి ఎక్కువగా ట్రై చేయండి. ఈ విధంగా ఫిషెస్ అన్నిటిని మ్యారినేట్ చేసుకొని ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దామండి. నేనైతే ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. ఇలా ఒక్కొక్క ఫిష్ని తీసుకొని ఆయిల్ హీట్ చేయాలి. ఇప్పుడు మనం ఫిష్ పెడుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇలా ఒక్కొక్క ఫిష్ని మంచిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా మసాలాతోటి ఫిష్ మంచిగా, ఫిష్ పెట్టిన వెంటనే కదల్చకండి. అలా ఒక 10 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయితే మసాలా అంతా ఫిష్కి మనకి చక్కగా పడుతుంది. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేద్దాం. ఈ కరివేపాకు ఫ్రై అవుతుంది, అలాగే మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఫిష్కి. ఇలా మధ్యలో కరివేపాకు వేసి చక్కగా దగ్గర ఉండి ఫ్రై చేసుకోండి. మేము ఉండేది గోదావరి పరిసర ప్రాంతంలో ఉంది. అప్పుడు ఈ ఫిషెస్ గోదావరి నుంచి ఫ్రెష్గా తీసుకొస్తారు ఒడ్డుకి. ఒక ½ అన్ అవర్లో అయిపోతాయి. చాలా బాగా తింటారు, ఎందుకంటే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. మా దగ్గర ఇది అంత ఫేమస్ అనమాట గోదావరి చేపలు. చాలామంది ఫిష్ ఎక్కువ తింటారు, తొందరగా అయిపోతాయి అసలు. మనకి ఫిష్ వన్ సైడ్ ఫ్రై అయిపోయింది. మనం ఇలా పట్టేసుకొని అనదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకుందాం. చూడండి చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా అన్ని ఫిష్ని పక్కకు పెట్టేసుకుందాం. చేపలని జాగ్రత్తగా చక్కగా ఇలా చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో మనకి ఫిష్ అనేది. ఇలా చక్కగా రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు మనకు ఫిష్ అనేది ఈవెన్గా ఫ్రై అయిపోతుంది. ఓకే అండి, మన ఫిష్ చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు మనం తీసి మీకు చూపిస్తాను. చూడండి ఎక్కడ మనకి ఫిష్ లాగే ఉంది. ఫ్రై అయిన ఫిషెస్ అనేటిని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా ఫిష్ ఫ్రై ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. పిల్లలు, పెద్దలు, ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగా ఇష్టపడతారు. మనం ఇందాక కరివేపాకు ఫ్రై చేస్తాం కదా, అది కూడా చాలా బాగా టేస్ట్ ఇస్తుంది.
చూడండి మన ఫిష్ అయితే ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. ఇలా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.